తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పలు దేశ విదేశ కంపెనీల వైకాపా కుట్రపూరితంగా ఈమెయిల్స్ పంపడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేస్తున్న ఈ కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండీసీ బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు వైకాపా తమ పార్టీ సానుభూతుల పేరుతో తప్పుడు మెయిల్లు పంపించారు. ఆధారాలతో ఆయన వివరించారు. తెర వెనుక కుట్రలతో రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడం, ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దని దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇలాంటి విషయాల్ని మంత్రులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఇది తీవ్ర నేరమని రాజద్రోహం స్థాయి చట్టం కింద కేసులు పెట్టాలని కొత్త చట్టాలు కనుక్కుంటున్నారు. కాదండి, ఒకటి ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇంత ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండీసీ బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండీసీ బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండీసీ ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు, పెడబొబ్బలు, ఇంకా పొర్లుడు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులు ఎంట్రీ, పెడబొబ్బులు ఎంట్రీ, పొర్లుడు దండాలు ఎంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? మీరేమంటున్నారు వారు అనబోతున్నారు? ఈ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని అంటే మీరు చెప్పేది ఎట్లుందంటే, వారు చెప్పబోయేది ఎట్లుందంటే, ప్రభుత్వం ఆస్తినే కొంటుందన్నమాట. ప్రభుత్వం సంబంధించిన కార్పొరేషన్ ఆస్తినే కొనబోతుందన్నమాట. అంటే ఇది ఎట్లుందంటే, సామాన్య మానవునికి అర్థం కావాలంటే, భార్య ఆస్తి భర్త కొంటాడు, భర్త ఆస్తి భార్య కొంటుంది, డబ్బులు చెల్లించుకుంటారు. ఇది మీరు చెప్పేది ఏందండి? మేము అడిగిన దానికి మీరు సూటి సమాధానం ఇవ్వకుండా ఏదేదో నాకు ఇది ఏం గుర్తుకొస్తుందంటే, ఇప్పటికి కూడా నాకు గుర్తుకొచ్చేది, ఇంతకుముందు కూడా 2014 నుంచి 19 5 సంవత్సరాలు మీరే పాలించినది. అప్పుడు కూడా కూటమే. అప్పుడు బీజేపీ వాళ్ళు 2 మంత్రులు మీ దగ్గర ఉన్నారు, మీ 2 మంత్రులు బీజేపీ కేంద్రంలో ఉన్నారు. 5 సంవత్సరాలు మీకు కాలపరిమితి ఉన్నింది. అమరావతి మీరు కట్టలేకపోయినారు. 35,000 ఎకరాలు, 40,000 ఎకరాలు, 50,000 ఎకరాలని రకరకాల భూములను పోగు చేసినారు. దాన్ని అంత పెద్ద భూమిని పోగు చేసిన తర్వాత దానికి అభివృద్ధి చేసేదానికి కావాల్సిన డబ్బులు మీ దగ్గర లేవని తెలిసే పోగు చేసినారు. అమాయక రాష్ట్ర రైతుల నుంచి తీసుకున్నాక డబ్బులు మళ్ళా లేవని చెప్పి అప్పు చేసేదానికి పోయినారు. అప్పుడు కూడా ఏమన్నారు? మేము అడ్డపడినామన్నారు. మేము ఎందుకు అడ్డపడతామండి? పోనీ మీకు అడ్డపడే శక్తి ఉందా? మీరే కదా. ఇప్పుడు కూడా అంతే. మీరు కేంద్రము, భాగస్వాములు, కూటమి సర్కారు పైన ఢిల్లీలో ఉండేది మీ మీద ఆధారపడింది. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి? సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు.
2019 నుంచి 24 కూడా ఎంతోమంది అమెరికా నుంచి యూరోప్ నుంచి రకరకాల మెయిల్లు రకరకాల కంప్లైంట్లు. అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్ట ప్రకారంగా చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడు అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా? ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా. అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురద చల్లేది? ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది, ఎవరైనా రాసి ఉండొచ్చు. ఫండమెంటల్ రైట్ ఏమని రాసినారు? ఇది తప్పుగా జరుగుతుందని. అరే కరెక్టా కాదా అనేది మా ఛాలెంజ్ ఏమి లిమిటెడ్ టు మీరు రాష్ట్ర ఖజానా మీద, అంటే సామాన్య మానవులకు సంబంధించిన డబ్బుల మీద మీరు ఒక ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు డ్రా చేసేదానికి మీరు అధికారం ఇస్తున్నారు. అది అవునా కాదంటే అది చెప్పరు. అసలు మాకు ఆశ్చర్యకరమైనది ఏమంటే ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. అసలు మీ అసమర్థతను కప్పుచ్చడానికి మా మీద ఏందండి బురద తెలియదు? అసలు మీరు పవర్ఫుల్ పీపుల్ కదా, మీరు ఎంత పవర్ఫుల్ పీపుల్. హుద్హుద్ను కంట్రోల్ చేయగలరు, కరువును ఆపగలరు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా దోమలను కంట్రోల్ చేయగలరు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు ఒక ఈమెయిల్ అడ్డం వచ్చిందండి మీకు? ఎందుకంత అసలు మీరు ఎందుకంత ఇరిటేట్ అవుతున్నారు? ఎందుకు ఇది చేస్తున్నారు? మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మీ 2014 నుంచి 19 అన్ని సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం. విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి. ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి? ఏ ఇబ్బందులు లేకుండా అసలు ఎక్కడికి పోతుంది అని నిజం చెప్పాలంటే ఇప్పుడు 2023-24 అండి, 23-24 మేము దిగిపోయిన సంవత్సరం. 2024-25 మీ సంవత్సరం, మీ మొదటి సంవత్సరం చూసుకుంటే మీది మొత్తము బడ్జెట్ వచ్చేసి 2,45,000, రౌండ్ ఫిగర్స్ చెప్తాను, 2,45,000 మీది, మాది 2,36,000. అందులో మీ 2,45,000లో 1,18,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. మాది 1,03,000 జీతాలు పెన్షన్లు అయిపోయింది. అంటే మీ దగ్గర గ్యాప్ ఎంత ఉంది? మీకు 1,08,000 కోట్లు మీ దగ్గర గ్యాప్ ఉంది, మా దగ్గర 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. 2,000 ఉంది తేడా. మళ్ళీ 2,000 కదా తేడా ఉండేది. ఆ 2,000లో మీరు ఒక పెన్షన్లు పెంపుదల తప్ప ఫస్ట్ సంవత్సరం ఏం చేసినారు అని. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మేము చేసినవి జగనన్న అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంటల బీమా, అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు, మత్స్యకార భరోసా, 0 వడ్డీ, పెన్షన్ కానుక, చేయూత, ఆసర, నేతన్న నేస్తం, చేదోడు, లా నేస్తం, వాహనమిత్ర, ఆరోగ్యశ్రీ, మరి ఈబీసీ నేస్తం, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, తోడు, జగనన్న గోరుముద్ద, పోషణ, ఇవన్నీ ఏమీ ఇవ్వలేదే మీరు. అంటే ఎక్కడ పోయినట్లు డబ్బులని మేము అడగాల ప్రశ్న, ఎక్కడికి పోయిన డబ్బులని? అసలు ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. మరి ఏమనంటే అప్పులు అంటారు. మీ ప్రకారంగా చూస్తే ఒకసారి చూడండి, మీరు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. మాది పెద్ద తప్పు అంటారు, మీది ఒప్పు అంటారు. అంటే సామాన్య మానవునికి అర్థమయ్యేదానికి 2014 నుంచి 19 మీ ప్రభుత్వంలో ప్రతి ₹1,00,000 మీరు ప్రతి సంవత్సరం 22,000, అంటే లక్షకు 22,000, 100కు ₹22 మీరు అప్పు చేసినారు ప్రతి సంవత్సరం. అంటే ఒక సంవత్సరము 100కు 22,
వచ్చే సంవత్సరం 122 మీద మళ్ళీ 24, అట్లా మీరు సంవత్సరం మీద సంవత్సరం 22 రూపాయలు చేసినారు. మేము 13 చేసిండేది. మాది పెద్ద తప్పంట్రీ. అప్పే చేయలేదు మీరు అన్నట్లు చెప్తిరి. ఇవన్నీ చూడండి ఏం చేసినారు ఈ డబ్బులంతా. మీరు జూన్ 24 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే జూన్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు. జూలై 24 10,000 కోట్లు అప్పు చేస్తారు. ఆగస్టు 24 3,000 కోట్లు అప్పు చేస్తారు. సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు. అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు. నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు. డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237 అంటే ఒకసారి 10,000 ఒకసారి 9,200 చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్తారు. ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్తారు. మేలో 6,822 కోట్లు చేస్తారు. జూన్లో 7,000 కోట్లు చేస్తారు. జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్తారు. అప్పు 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 అంటారు. అంటే ఇప్పుడు మాకు అర్థం కాని ఏమంటే ఇప్పుడు ఎందుకు మా మీద దేశద్రోహము అంటే మీరు చేసిన అప్పులు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడిగినందుక మా మీద దేశద్రోహం. లేదా మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక 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 అని చెప్పి 14 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు. ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడెందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహం. అంటే ఎన్నికల ముందర కరెంటు ఛార్జీలు పెంచనే పెంచము మాకు విద్యుత్ ఎట్లా తయారు చేయాలో తెలుసు తక్కువకు చేస్తామని చెప్పి ఈరోజు ప్రతి 100 రూపాయలకు 150 రూపాయలు కడుతున్నారు కరెంటు బిల్లు. పెంచినందుకు అడిగినందుక మేము ప్రజల తరఫున దేశద్రోహం. అంటే ప్రజల తరఫున మేము అడగకూడదు. అబ్బా ఎంత చక్కగా పెంచినారండి మీరు కరెంటు చాలా మంచి పని చేస్తారని చెప్తే మీరు సంతోషపడతారు. లేకుంటే దేశద్రోహం. రైతులకు ఏమన్నా సాయం చేసినారంటే రైతులు ఈరోజు చిత్తూరులో మామిడి తోటల రైతుల పరిస్థితి ఏమి? అంతకుముందు పొగాకు రైతుల పరిస్థితి ఏమి? బయట అసలు ఇన్పుట్ సబ్సిడీ పరిస్థితి ఏమి? అసలు బీమా పరిస్థితి ఏమి? మేము కట్టేవాళ్ళము ఇన్సూరెన్స్ మేమే, ఇప్పుడు కడుతున్నారండి మీరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు ఏమాత్రం మీరు సాయం చేస్తున్నారు. ఇది అడిగినందుక రైతుల తరఫున మా మీద దేశద్రోహం. ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు ఒక్క డిఏ ఇచ్చినారండి. మేము ఏర్పాటు చేసిన పిఆర్సీ కూడా బర్తరఫ్ తీసేస్తే కొత్త పిఆర్సీ ఏర్పాటు చేసినారా మీరు? జీతాలు 1వ తారీఖు ఖచ్చితంగా ఇస్తామంటున్నారు. ఇస్తున్నారండి 1వ తారీఖు 3, 4, 5 ఇంకా మేము ఇచ్చినది. మాకు కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉండి మేము 3, 4, 5 ఇస్తే పెద్ద తప్పు. అబ్బా ఎంత అసలు దాని మీద ఎంత కన్సర్న్ బాధ్యత ఉండే పేపర్లంతా ఇది పెద్ద తప్పు. ఇప్పుడండి బాగుందా? మా తప్పు మీద ఒప్పు. ఇది అడిగినందుక ఎంప్లాయీస్ తరఫున మేము అడిగినందుక దేశద్రోహము. అంటే మేము కేవలము 13% కదా పెంచినది, మీరు 22% పెంచినారు కదా అప్పు అని అడిగినందుక దేశద్రోహం.